హలో ఫ్రెండ్స్, మనమైతే ఇది ఒంగోలులో ఎగ్జిబిషన్ అని పెట్టారు. ఇప్పుడే మనం లోనకైతే వచ్చేసాం. చూడండి ఇవన్నీ ఏందో రకరకాల కోళ్ళు. హలో గాయ్స్, ఇప్పుడైతే మనం లోనకి వచ్చేసాం. చిలకలు రంగులు అన్నీ ఉన్నాయి. కానీ జనం మటుకు క్రౌడ్ మటుకు ఎక్కువ ఉన్నారబ్బా. నెట్టేస్తున్నారు. అసలు వీడియోలు తీసుకోవడానికి కూడా ఖాళీ లేదు. నేనైతే కొద్దిగా ఒక ధరంచున సెల్లు ఫోను పైకి కూడా లేపలేకపోతున్నాను. ఈ పిచ్చుకలు అయితే చూడండి అసలు ఎలా ఉన్నాయో, సూపర్గా ఉన్నాయి. ఇవి అయితే అసలు నా ఫోన్లో క్లారిటీ తక్కువగా ఉంది, కానీ లేకపోతే అసలు మీకు జనం వెనకాలైతే ఎక్కువ ఉన్నారు. ఇంకా జనం రంగురంగులుగా పిచ్చుకలు అసలు ఇవి అయితే సూపర్, చూడాల్సిందే ఫ్రెండ్స్. ఇది మొత్తం మీరు కూడా చూసేయండి. ఒంగోలులో హైవే ఎమ్మిటే ఉంది. ఒంగోలు ఎంట్రింగ్ అవ్వకముందే ఉండిద్ది. చూడండి అదిగో ఇదేందో ఓసర వీళ్ళు అనుకుంటా, రంగురంగులుగా మారిద్ది. మేము రాగానే అయితే ఇప్పుడైతే మారలేదు, ప్రస్తుతానికి 2 రంగులు అయితే ఉంది. అదిగో ఇదేంది 3 ఉండే అబ్బో, అదేంది చూడు వెనకాల తోక అయితే రంగురంగులుగా మారింది. నిజమే, కరెక్టే. చూడండి ఫ్రెండ్స్, మీకు మొత్తం చూపిస్తూ ఉంటాను, వీలైనంత వరకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఇప్పుడు అనుకుంటా ఇదేందో అడవి కోడి లాగుంది. అడవి కోడి దాదాపు 15 కేజీలు దాకా ఉండిద్దంట చెబుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం రండి. ఇదేందో కోతి, అడవి కోతి. విచిత్రం ఉంది అబ్బాయి, అసలు అర్థం కాదు ఇది పేరు లేదు. ఇదేందో చిలక రివర్స్లో ఏలబడి ఉంది. అయితే పెద్దది, ఫోన్లో మీకు అలా అనిపిస్తుంది కానీ చాలా పెద్దది. అది పిట్ట. మామూలుగా పారం కోళ్ళు కూడా ఉన్నాయి. నవ్వు తీసుకున్నారు వీళ్ళ మటుకి. ఏం పెట్టాలో వాళ్ళకే అర్థం కాలేదు, అన్నీ పెడుతున్నారు. ఇదేం కోడి నాయన ఎంత ఉంది చూడండి. దీని వేషాలు ఏమేం చేస్తున్నారు. హలో ఫ్రెండ్స్, దీని పేరు అయితే మనకైతే తెలియదు, కానీ చూస్తున్నాను. దీని హైట్ అయితే 9 అడుగులు దాకా ఉంది. నేను పైన ఉంది, అది డౌన్లో ఉంది. చూడండి దాని మెడ జాపితే. ఈ అయితే రంగురంగుల రొయ్యి పీసులు ఉన్నాయి. ఇది వచ్చేసి ఎంట్రకాయ టైప్లో ఉంది. ఇది కూడా రొయ్యే, కానీ మన దేశీ అయితే కాదు. చాలా దూరం నుంచి తెచ్చుంటారు వీళ్ళు, చాలా కష్టపడి. ఇవి వచ్చేసి మామూలు రొయ్యలేను. కొన్ని మామూలు ఇవి ఉన్నాయి, కొన్ని రంగుల రొయ్యలు ఉన్నాయి. ఇది వచ్చేసి పెద్ద చేప, కానీ ఫోన్లో అర్థం కాలేదు. దాదాపు 10 కేజీలు దాకా ఉండేది. గుర్రకాది. అమ్మో, ఇదేందో సొర చేపనే తెచ్చిపెట్టినట్టున్నారు వీళ్ళు, చిన్నది కాదే ఫ్రెండ్స్. అదైతే ఒక 70 కేజీలు దాకా ఉండేది. ఇవి వచ్చేసి చిన్న చేపలు, కానీ బాగానే చూడండి ఫ్రెండ్స్. ఇవి కూడా బాగానే ఉన్నాయి, రంగురంగులు. కాకపోతే అవి కదలట్లేదు ఏందో కానీ. ఇవి వచ్చేసి ఏందో ముక్కు చేపలు అలా ఉన్నాయి, కానీ చాలా బాగుంది. 5 అడుగులు బాగుంది చేప. అందరూ ఫోన్లు పెట్టి తీసుకుంటా ఉన్నారు. చిత్రంగా ఉంది. గ్లాసు అంతా దరికి పోయినప్పుడు చూద్దాం. ఇది గ్లాసులోకి అయితే వచ్చేసాం. ఫోటోలు అయితే తీయొద్దు, తొందరగా నడవండి అంటున్నారు, కానీ అంతా హడావిడిగా ఉంది. ఇది సొరచేపలు కూడా తీసుకొచ్చి పెట్టారు. సొరచేప కాదు, అది సొరచేప లాగా ఉంది. అందరూ చాలా మంది జనాలు అందరూ చూస్తున్నారు. ఏదో తెల్లగా ఉన్నాయి, కానీ చూడండి ఫ్రెండ్స్, అందరూ భయపడుతూ ఉన్నారు. కొంతమంది ఏమన్నా ఈ చిత్రంగా చూస్తున్నారు, కొంతమంది ఇష్టంగా చూస్తున్నారు, కొంతమంది ఏమన్నా ఆశ్చర్యపోతున్నారు. ఈ రంగురంగుల చేపలు అంతా రంగులమయంగా ఉంది. ఏడైతే టోకెన్ వచ్చి 100 రూపాయలు. 100 రూపాయలు పెట్టినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఏడొచ్చేసి జలకన్య, అందుకు జనం ఎక్కువగా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది జనం ఉన్నారు. అసలు ఫోన్ అయితే నేను వెనక్కి తిప్పుకోవటానికి కూడా లేదు, నెట్టేస్తున్నారు.
అదిగో ఫ్రెండ్స్ వచ్చేసింది, చూస్తున్నారు కదా, చూడండి. కొద్దిగా నాకు చూపిస్తాను, ట్రై చేస్తాను మీకోసం ఎట్టయినా కానీ చూపించడానికి. చూడండి చూడండి ఫ్రెండ్స్, అదిగో అసలు ఎగబడుతున్నారు, ఒక్కొక్కళ్ళు ఎగబడుతున్నారు అసలు. ఫోన్లు ప్రతి వాళ్ళు ఫోన్లే. ఓ ఓ నెట్ కాకండి నాయన, నెట్ కాకండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి కొద్దిగా దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి అయితే నేనైతే ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం మీకు చూపిద్దామని. నేనంటే చూస్తున్నాను, మీరు కూడా చూడాలని నా తపన. అదిగో చూడండి, అచ్చం జలకన్యలాగే ఉంది, జలకన్యే అనుకోండి.